సేవాతీర్థ్ ఇది న్యూఢిల్లీలో నిర్మించిన ప్రధానమంత్రి కొత్త కార్యాలయం. ప్రధానమంత్రి కార్యాలయం క్యాబినెట్ సెక్రటేరియట్ మరియు జాతీయ భద్రతా మండలిని ఒకే చోట కలుపుతుంది. రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే వైద్య సహాయం అందించే ఉద్దేశంతో ప్రారంభించిన పీఎం రాహత్ పథకం కింద 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తున్నారు. బంగ్లాదేశ్లో జరిగిన 2026 ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ 299 పార్లమెంట్ సీట్లలో 209 సీట్లను గెలిచి పెద్ద విజయం సాధించింది. పార్టీ చైర్మన్గా తారిక్ రెహమాన్ నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యే అవకాశం ఉంది. భారతదేశంలోని ఐటీ మరియు ఐటీ అనుబంధ పరిశ్రమలు అత్యున్నత సామర్థ్యంతో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. టెక్నాలజీ స్టార్టప్లకు అనుకూల వాతావరణం కలిగిన భారత్ సుమారు 35,000 సంస్థలతో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ను స్థాపించిన వ్యక్తి సద్గురు శ్రీ మధుసూదన సాయి. భూగోళంలోని భూగర్భ జలాలు 70% నెమ్మదిగా తగ్గిపోతుందని ఐరాస నివేదిక పేర్కొంది. 2030 కల్లా భారతదేశం తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని, 40% భారతీయులకు స్వచ్ఛమైన తాగునీరు అందకపోవచ్చని నీతి ఆయోగ్ హెచ్చరించింది. చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పవర్లూమ్ యూనిట్కు నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది. ఈ పథకం వచ్చే ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు.